నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్లు విజయోత్సవ ర్యాలీ భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. పేరి రోడ్ వద్ద వృద్ధ గౌతమి గోదావరి నదిలో సముద్రపు చేపలు మృత్యువాత, వందలాదిగా మృత్యువాత పడిన సముద్రపు చేపలు. ఐపోలవరం మండలం పశువులంక గ్రామంలో స్థానిక నాయకులు ధూళిపూడి చక్రం ఏర్పాటు చేసిన విజయోత్సవ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును సన్మానించిన ధూళిపూడి చక్రం. యానం పేరి రోడ్ వృద్ధ గౌతమి గోదావరి నదిలో సముద్రపు చేపలు మృత్యువాత పడి తేలిపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. యానం పేరి రోడ్డు వృద్ధ గౌతమి గోదావరి నదిలో సముద్రపు చేపలు మృత్యువాత పడి తేలిపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. కొంతమంది మత్స్యకారులను దీనికి గల కారణాలు అడిగి తెలుసుకోవడంతో గోదావరికి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల చప్ప నీరు తగిలిందని, దానివల్ల ఆక్సిజన్ అందక సముద్రపు చిన్న సైజు చేపలు వందలాదిగా తేలి ఒడ్డుకు కొట్టుకు రావడం జరిగిందన్నారు. అయితే బీచ్ రోడ్డులోని నది గట్టువార లక్షలాదిగా ఈ చేపల తేలి కుళ్ళి దుర్గంధం వెదజల్లడంతో పర్యాటకులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. స్థానిక మున్సిపాలిటీ స్పందించి ఈ కుళ్ళి తేలిన చేపలను తీయించి పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చేయాలని పలువురు కోరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్లు ఆదివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ నుండి ఈ ర్యాలీ ప్రారంభమైంది. మహిళలు హారతులిచ్చి ర్యాలీని ప్రారంభించారు. ముందుగా టోల్గేట్ సెంటర్ వద్ద గల మాజీ లోక్సభ స్పీకర్ దివంగత నేత జీఎంసీ బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ బాలయోగి వారిది మీదుగా ఐపోలవరం మండలం పాత ఇంజరం చేరుకుంది. పాత ఇంజరం బాలయోగి ఘాట్ వద్ద ఐపోలవరం మండలం కూటమి పార్టీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కొమరగిరి, మురమళ్ళ, వారధి, ముమ్మిడివరం చేరుకుంది. దారి పొడవునా పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీకి ఘన స్వాగతం పలుకుతూ భారీ బాణసంచ కాల్చి పండగ తరహాలో విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓపిక క్రమశిక్షణగా మన ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజలందరికీ ముందుంటే అందరూ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా
యువతరం నాయకుడు
తాళ్లరేవు మండలంలో లయన్స్ శ్రీ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత అభాగ్యుల భోజన పథకం నేటికి 554వ రోజులు పూర్తి చేసుకుంది. తాళ్లరేవు లయన్స్ క్లబ్ సభ్యులు మందపాటి సతీష్ పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మార్పణలో అభాగ్యులకు భోజనములు, ఫ్రూట్స్ అందజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో లయన్స్ క్లబ్ చేపట్టిన లయన్స్ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ కార్యమాని మందపాటి సతీష్ రాజు తన పుట్టినరోజును పురస్కరించుకుని అభాగ్యులకు అన్నదానం చేశారు. ఆయన కుటుంబానికి అభాగ్యుల ఆశీస్సులు మరియు వీరి సేవా దృక్పథానికి తాళ్లరేవు లయన్స్ సభ్యులు, అభాగ్యులు ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు తెలిపారు. స్థానిక కామిశెట్టివారి వీధిలో గల గీతా మందిరంలో శాస్త్రీయ స్వయం సేవక్ యానం శాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్తక సంఘం ప్రెసిడెంట్ నల్ల వెంకన్న విచ్చేసి మాట్లాడారు. గత అనేక సంవత్సరాల నుండి ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరిస్తూ దేశంలోనే వ్యక్తులకు జాతీయ దృక్పథం మరియు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతివాడ రామరాజు రాష్ట్ర న్యాయవాద పరిషత్ అధ్యక్షులు మరియు ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ కార్యకరణ సభ్యులు విచ్చేశారు. వారు మాట్లాడుతూ గురువు యొక్క విశిష్టత మరియు మన సంప్రదాయంలో గురువిచ్చిన స్థానం, మన పూర్వీకులు ఆచరించిన విధానమును తెలియజేశారు. మరియు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైపోతుందని, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు సర్ది చెప్పే పెద్దలు లేకపోవటం వలన సమాజంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రాను రాను పెరుగుతుందని తెలియజేస్తూ ఉమ్మడి కుటుంబం వలన ప్రయోజనాలను తెలియజేశారు. తర్వాత వచ్చిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి భాస్కర్రావు, కోల సుబ్రహ్మణ్యం, కల్లిదిండి సత్యనారాయణరాజు, కంచెల పెదబాబు, చింతలపూడి రాంపండు మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉంటుందో ఒక కాగిత రూపంలో అటువంటి ప్రొడక్టే మనకు మన గురువు అంటే స్కూల్లో, కాలేజీలో పాఠాలు చెప్పే టీచర్ కాదు. గురువు అంటే మనకి ఒక మార్గం సూచించేవారు. వారిలో కొందరు అటువంటి గురువులు ఉన్నారు, కానీ వారు కూడా ఉన్నారు. కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో ఆరాద్రి అంజనీ కుమారి స్థలం కొంతమంది కబ్జా చేసి దాంట్లో షెడ్డు నిర్మించి తనను బెదిరిస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో ఆరాద్రి అంజనీ కుమారి స్థలం కొంతమంది కబ్జా చేసి దాంట్లో షెడ్డు నిర్మించి తనను బెదిరిస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించి స్థలం పరిశీలించి స్థలాన్ని ఆక్రమించుకున్న వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అంజనీ కుమారి ధైర్యం చెబుతూ తక్షణం ఆమెకు న్యాయం జరగాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఎవరు చెప్తే మీద ఆడతారు కానీ అర్జెంటుగా ఎస్ఐ గారు సర్వే అనేది జరుగుతుంది. రేపు సర్వే జరిగిన తర్వాత ఎంఆర్ఓ గారు వస్తారు, సర్వేర్ వస్తారు. సర్వే జరిగిన తర్వాత ఈ షెడ్లు ఎవడయో ఆడి కౌరెట్టి కేసు కట్టాలి. అలాగే, ఎందుకంటే ఈ కబ్జా అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడ వినపడినా పోసాలు కదిలిపోవాలి. అలాగే అర్థమైందండి. ఆడు ఎంత టూడైనా సరే, వెనకాల ఎంత ఎవడున్నా సరే, అలాగే ముసలోళ్ళు బ్రాహ్మణ సైట్లు లాగేసుకోవడం, బ్రాహ్మణ్ సైటు, ముసలావిడి సైటు. ఎంఆర్ఓ గారు నమస్తే అండి. ఇక్కడ మన కోటిపల్లి కూడా ఉంది కదండి, ఆ గుడి ఇచ్చిన దాత సైట్ని ఒకళ్ళు ఆక్రమించే షెడ్లు వేస్తారండి గుడి. అది ఒక్కసారి సర్వేర్ గారికి నేను చెప్తానండి, ఒకసారి మీరు కూడా ఆర్డర్ చేసి రేపు మీకు ప్రోగ్రామ్ ఉంటుంది కదా మధ్యాహ్నం లోపు. ఇది ఎందుకంటే కబ్జాదారులు మనకి ఛాన్స్ ఇచ్చామంటే ఇంక చెల్లరైపోతారండి. సో రేపు పొద్దున్న అది ఐడెంటిఫై చేస్తే ఎస్ఐ గారు అందరూ ఉంటారండి. దాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎట్టి పరిస్థితుల్లో 4 లోపు కట్టుకుని డబ్బులు ఉన్నాయి కదా, దాన్ని ఆంజనేయులు పెట్టుకో. ముసలోళ్ళ దగ్గరని
ఇలాంటి నువ్వు ఏం చేసావు? అప్పుడు నాకు లేట్గా తెలిసిందండి. నేను స్కూల్కి వెళ్తాను కదా మార్నింగ్, ఇంకా అందుకే నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏ సెక్షన్లు అయితే ఉన్నాయో అన్ని సెక్షన్లు అప్లై అయిపోవాలి. అది మీకు ఎంత తోడైనా సరే ఉపేక్షించేది లేదు. ఇలాంటి చర్య మిగతా వాళ్ళకి గుణపాఠం అవ్వాలి. ఇలా జరిగితే ఏం జరుగుతుంది అనేది చూడాలి. మీకు ఎవడన్నా సరే వీడికి రికమెండ్ చేయడానికి కానీ ఫోన్ వస్తాయి నాకు తెలియదు. ఆడు ఎవడనేది ఆడికి కూడా పూసాలు కదిలిపోతాయి. అందులో సందేహం లేదు. ఇలాగ పేదోళ్ళ సైకిల్ దగ్గరికి వచ్చి లాగేసుకుని ఇది రాజయోగం కాదు కదండి. ఈ యాక్షన్ సివియర్గా ఉండాలండి. నేను డైరెక్ట్ ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజాభిమానాన్ని ఎప్పటికీ మరువలేనని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. ఐపోలవరం మండలం పశువులంక గ్రామంలో స్థానిక నాయకులు ధూళిపూడి చక్రం ఏర్పాటు చేసిన విజయోత్సవ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులను చక్రం ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుని గజమాలలు, పూల కిరీటంతో ఘనంగా సత్కరించి సన్మాన పత్రాన్ని బహుకరించారు. ముందుగా ఎంపీపీ మోతా రాణి మిరియన్ జ్యోతి స్థానిక సర్పంచ్తో కలిసి 26.40 లక్షల జలజీవన్ మిషన్ నిధులతో మంచినీటి వాటర్ లైన్ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కొడిపూడి శివనారాయణ, చెల్లి వివేకానంద, నాగిడి నాగేశ్వరరావు, గుత్తుల సాయి, సాగి సూరిబాబు, రాజు, రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, గోలకోటి దొరబాబు, దుద్దటి జమ్మి, మందాల గంగ, సూర్యనారాయణ, దాట్ల పృథ్వీరాజ్, కడియం తమ్మయ్య, శేషారావు, మద్యంశెట్టి పురుషోత్తం, దూడల స్వామి, అత్తిలి బాబురావు, టిల్లపూడి నాగేశ్వరరావు, ఉప్పువాసు, గోకవరం పెదబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఏం ఆశిస్తున్నారో విజయోత్సవ సభకు ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి బీజేపీ నాయకులు ఎవరైనా ఉంటే ఒకసారి మాకు ఇన్ఫర్మేషన్. మణికంఠ సెలవు ఓకే సార్. ఏతావానస్య మహిమా పాదాస్య విశ్వమణికంఠ పాదాస్య విశ్వభూతాని. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ఉదయపూర్వ నమస్కారాలు. మరి చక్రం గురించి చక్రం గారు గురించి అందరూ చెప్పారు. చక్రం గారు పార్టీతో సంబంధం లేకుండా ఏ వ్యక్తి దగ్గర వెళ్ళి ఏదో గ్రాంట్ తెచ్చి గ్రామం అభివృద్ధి చేయాలని చెప్పి నిత్యం తపనపడే గొప్ప వ్యక్తి చక్రం గారు.
ఎందుకంటే దానికి నిదర్శనం మీ అందరికీ తెలుసు. పశువులకు పిలిచి మన టైంలో 2014-19 వరకు మ్యాక్సిమం పూర్తి చేసాం. తర్వాత అప్రోచ్ రోడ్ ఏ విధంగా వేసాడో మీ అందరికీ తెలుసు. మరి 5.5 మీటర్లు రోడ్డు వెడల్పు చేయాలంటే చాలా ఎక్వేషన్ ఉంది. అయినా కానీ ఈ గ్రామం బాగుండాలని చెప్పి ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. అభివృద్ధి చేయం. చక్రం గారు కూడా ఏదో విధంగా ఏదో గ్రాంట్ తేవాలి, ఈ గ్రామం అభివృద్ధి అవ్వాలని చెప్పి వరదాలు జగన్ గారు పెద్దలందరూ కూడా చెప్పారు. మా వివేకానంద గారు అయితే ముందు చక్రం గారికి తాత వరకు ఇచ్చారంటే ఏ గ్రాంట్. అదేవిధంగా ఇప్పుడు గ్రామాభివృద్ధి కృషి చేసే వ్యక్తి ప్రధానంగా ఈ ఎన్నికల్లో కూడా మాకు సహకరించి ఈ గ్రామమే కాకుండా మరి నియోజకవర్గంలో అనేక గ్రామాలు ఏ ఒక్క ఓటు కూడా మనం వదులుకోకుండా ఏ ఛాన్స్ కూడా ఎదర వ్యక్తి ఇవ్వకూడదని చెప్పి రాత్రి 12-1 గంటల దాకా కూడా ఫోన్లు చేసి అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఓట్లు ఉన్నాయి, ఎక్కడ ఓట్లు ఉన్నాయని చెప్పి మరి నెగటివ్ ధ్యేయంగా పనిచేసే వ్యక్తి మన చక్రం గారు. మరి అటువంటి వ్యక్తులందరూ ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీతో పాటు ఈరోజు జనసేన పార్టీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ మరి గతంలో మన స్థానిక శాసనసభ్యులు బొన్నాడు సతీష్ గారితో ప్రయాణం చేసిన చాలా వ్యక్తులందరూ కూడా అతను 5 సంవత్సరాల్లో అతని వ్యక్తిత్వాన్ని చూశారు, అతని అభివృద్ధిని చూసి, అతని అవినీతిని కూడా చూసి ఈరోజు మనకు కూడా ఎంతో సహకారం చేసి మరి ఎప్పుడూ రానటువంటి మంచి మెజార్టీని అందరి సహకారంతో ఇచ్చి నన్ను 2వసారి అసెంబ్లీకి పంపారు. తప్పనిసరిగా 2014-19 కూడా ఏ విధంగా అభివృద్ధి చేసాము మన నియోజకవర్గాన్ని దానికి రెట్టింపు బాధ్యతలు నాకు పెట్టారు. కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గ అభివృద్ధికి అన్నిటికీ కృషి చేసి మీరందరూ ఎంతో నమ్మకంతో నన్ను అనేక కార్యక్రమాల్లో మరి అన్ని గ్రామాలని కూడా సమానంగా చూసే మనస్తత్వం ఉన్నది. ఎట్టి పరిస్థితిలో ఒక గ్రామం ఎక్కువ తక్కువ అని కాదు, ప్రజలకు ఉపయోగపడే పని మేజర్గా ఇండివిజువల్గా ప్రతి వ్యక్తికి చేయలేం. కానీ గ్రామానికి మేజర్ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి అహర్నిశలో కృషి చేసి నాకు ఇచ్చిన ఈ బాధ్యతని తప్పనిసరిగా మన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆశీస్సులు, మాణిక్యాలమ్మ ఆశీస్సులతో మనం తప్పనిసరిగా చేస్తాం. మరిన్ని మంచి కార్యక్రమాలు మనం తొందరలో చేసుకోబోతున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా సుదీర్ఘమైన అనుభవం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశాడు. అన్నీ కూడా రేపు నుంచి మీ అందరూ చూస్తారు. ఎన్ని అవాంఛనీయాలు జరిగినాయో మీ అందరూ కూడా చూస్తారు. మరి అటువంటి లోటుని భర్తీ చేసి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి సమర్థవంతమైన నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా మరి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రధానమైన శాఖ తీసుకున్నారు. ఎందుకంటే మన గ్రామాలకు కావాల్సిన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంటే. ఎందుకంటే మన గ్రామాలందరూ కూడా అభివృద్ధి అవ్వాలి, పారిశుద్ధ్యం బాగుండాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలంటే మంచి శాఖ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. కాబట్టి ఆల్రెడీ ఆయన రివ్యూ పెట్టి అన్ని ఆదేశాలు ఇచ్చారు. తొందరలో మంచి రోజులు మనకు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సర్వతో కేంద్ర ప్రభుత్వం మనం ముగ్గురు కూడా పోటీ చేయడం ఒక రాష్ట్రానికి ఒక శుభసూచకం. ఇంత భారీ మెజార్టీ నెగ్గడానికి ఇలా కారణం ముఖ్యంగా అందులో 75% బుచ్చిబాబు గారి యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క నిజాయితీ. ఎందుకంటే ఆయనతో నాకు 2009 నుండి బుచ్చిబాబు గారితో పరిచయం ఉంది. ఆయన మాట్లాడే విధానంలో కానీ, పలకరింపులో కానీ, నడవడికలో కానీ, క్యారెక్టర్లో కానీ, అలాగే కమిట్మెంట్లో కానీ ఎక్కడా కూడా తేడా ఉండదని, అలాగే రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నటువంటి సందర్భంలో ఒక విలువలకి నిదర్శనంగా నిలిచిన వ్యక్తే ఈ మన దాట్ల సుబ్బరాజు గారు. ఇవాళ ప్రజాప్రతినిధులు అంటే ప్రజల్లో చులకనైపోయినటువంటి సందర్భంలో కూడా రాజకీయ నాయకులు అంటే ప్రజా కాదు, ప్రజానాయకుడు, నీతికి నిజాయితీకి మారుపేరు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఇప్పుడున్న జనరేషన్లో ఒక దాట్ల సుబ్బరాజు గారిని మించిన వ్యక్తి రాష్ట్రంలో లేడని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నేను గతంలో సిక్కాల రాంధ్ర గారు వెనకాల సుమారుగా 25 సంవత్సరాలు నడిసమైన వెనకాల సిక్కాల రాంధ్ర గారు చూసి పెరిగమైంది. సిక్కాల రాంధ్ర గారి దగ్గర ఒక నిజాయితీ, ఒక కమిట్మెంట్, ఒక సర్వీస్ను ఆ జనరేషన్లో మొదటి జనరేషన్లో చూసిన వ్యక్తిగా అటువంటి వ్యక్తులు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకి నమ్మకం కలిగించాలి. ప్రజాప్రతినిధులు అంటే వ్యాపారం కాదు, ప్రజలకు నిజాయితీగా పనిచేసే నాయకుడు కావాలని ఉండాలని ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దాట్ల సుబ్బరాజు గారు. నేను గర్వంగా చెప్తా ఉన్నాను. తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామంలో ఉన్నటువంటి శరణ్య హై స్కూల్ సిబిఎస్ఈ స్కూల్ కోడ్ నెంబర్ 281437000319 అనుమతి పొందిన ఈ స్కూలు ఆచరణలో మాత్రం స్కూల్ పేరును శరణ్య కాన్సెప్ట్ స్కూల్గా నిర్వహించడం జరుగుతుంది. తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామంలో ఉన్నటువంటి శరణ్య హై స్కూల్ సిబిఎస్ఈ స్కూల్ కోడ్ నెంబర్ 281437000319 అనుమతి పొందిన ఈ స్కూలు
ఆచరణలో మాత్రం స్కూల్ పేరును శరణ్య కాన్సెప్ట్ స్కూల్గా నిర్వహించడం జరుగుతుంది. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా కాన్సెప్ట్ స్కూల్ అనేది ప్రభుత్వం దగ్గర అనుమతి లేకుండా స్కూల్ పేరు మార్చి బోర్డులతో పాఠశాలలు నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాన్సెప్ట్ స్కూళ్లు నడుపుతున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ కోరింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కుండలేశ్వర ఆలయం వద్ద పార్కింగ్ ప్రదేశం అంతా బురదమయంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్న భక్తులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కుండలేశ్వర ఆలయం వద్ద పార్కింగ్ ఇబ్బందులు. పవిత్ర పుణ్యక్షేత్రం కుండలేశ్వర క్షేత్రం. కుండలేశ్వరుని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆలయం చెంతనున్న పార్కింగ్ ప్రదేశమంతా బురదమయంగా మారింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు. ఐపోలవరం మండలం ఆరంజ్యోతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాదిగ జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఎంఏఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని పుట్టినరోజు వేడుకలు కేక్ కటింగ్ నిర్వహించారు. టీ కొత్తపల్లి గ్రామంలో మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఉపప్రధాని తీసుకొచ్చిన గనులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక మన మందకృష్ణ మాదిగ గారే అని సాధారణంగా తెలియజేసుకుంటున్నాం. మరి మాదిగలందరూ కూడా అంటరాని వాళ్ళుగా గుర్తించిన ఈ సమాజాన్ని నేను మాదిగాని గర్వంగా చెప్పుకుని తెచ్చిన మన అన్న కృష్ణ మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఐపోలవరం మండలంలోనే అడవిపేట గ్రామానికి ఒక మంచి గుర్తింపు ఉంది. ఏది ఏమైనా కానీ మన గ్రామం అంతా కలిసి ఇటువంటి కార్యక్రమాలు చక్కగా చేసుకుంటున్నామంటే అది మనలో ఉన్న ఐక్యతని సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి మన కృష్ణ మాదిగ గారి గురించి చెప్పాలంటే ఇవాళ ప్రతి ఒక్క దళితుడు కూడా దళితుల్లోనే గొప్ప నాయకుడు ఎవడని ఉన్నారంటే అది మా కృష్ణ మాదిగ గారు. ఈరోజు వికలాంగులకి 6,000 పెన్షన్ పెరిగిందంటే అది కేవలం కృష్ణ మాదిగ గారి దయని సగర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారంటే ఆరోగ్యశ్రీలో ఒక మాదిగ జాతి వారు మాత్రమే కాదు లబ్ధి పొందేది, అన్ని వర్గాలు కూడా లబ్ధి పొందుతున్నారంటే అది కేవలం కృష్ణ మాదిగ గారి దయని సగర్వంగా తెలియజేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన మా గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. బాంబులేనా మార్గులు కదా. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామదేవత శ్రీ రత్తలమ్మవారి తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం పాత కోరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రత్తాలమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ముందు రోజు రాత్రి అమ్మకి జాతర నిర్వహించారు. మరుసటి రోజు తీర్థం జరిగింది. పూర్వీకుల నుండి జరిగే ఈ వేడుకలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి మొక్కులను తీర్చుకుని ఆదివారం నైవేద్యాలు సమర్పించుకున్నారు. ఆషాఢ మాసం మొదటిలో నిర్వహించే ఉత్సవం తాము పండించే పంటలు బాగా పండి లాభాలు రావాలని కోరుకుంటామని ఆలయం నిర్వాహకులు వచ్చిన భక్తులు తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్లు విజయోత్సవ ర్యాలీ భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. పేరీ రోడ్ వద్ద వృద్ధ గౌతమి గోదావరి నదిలో సముద్రపు చేపలు మృత్యువాత, వందలాదిగా మృత్యువాత పడిన సముద్రపు చేపలు. ఐపోలవరం మండలం పశువులంక గ్రామంలో స్థానిక నాయకులు ధూళిపూడి చక్రం ఏర్పాటు చేసిన విజయోత్సవ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును సన్మానించిన ధూళిపూడి చక్రం.